జీవన్ రేఖ కార్యక్రమానికి స్వాగతం. కాళ్లలో సిరలవాపు ప్రాణాంతకమా? అధిక ఉప్పు వాడకం వల్ల కాళ్లలో సిరలవాపు, బీపీ, షుగర్ వ్యాధి ఉన్న సర్జరీ చేయించుకోవచ్చా? సిరల సమస్యలను నరాల సమస్యగా పొరబడుతూ ఉంటారా? సిరలవాపు వ్యాధికి ఆధునిక చికిత్సా విధానాలు ఏవిఎస్ హాస్పిటల్స్ ఎండి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి కొప్పాల గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. డాక్టర్, ఇప్పుడు ప్రెసెంట్ కోవిడ్ సిచ్యువేషన్ నడుస్తుంది కాబట్టి హాస్పిటల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? రైట్, ఇక్కడ కోవిడ్ సిచ్యువేషన్లో మనం వాస్కులర్ సమస్యలు మాట్లాడినప్పుడు 2 పాయింట్స్. ఒకటి, మనం తీసుకునే జాగ్రత్తలు. ఆఫ్ కోర్స్ మనం ఏడాది మించి కూడా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాం, అవే జాగ్రత్తలు ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. ఒకటి, దాంతోపాటు మనం ఇంకా మోర్ ఇంపార్టెంట్గా మాట్లాడాల్సింది ఈ కోవిడ్ లాక్డౌన్స్ వల్ల వాస్కులర్ హెల్త్ ఏమవుతుంది, వాస్కులర్ సమస్యలు పెరుగుతాయా తగ్గుతాయా, మనకు మనంగా గొళ్ళెం వేసుకొని సమస్యల్ని ఇగ్నోర్ చేస్తే ఏమవుతాయి, ఇవి కూడా మనం కొంచెం మాట్లాడుకోవాలి. సో సెకండ్ పాయింట్, ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలుగా మా దగ్గర నేను ఆల్మోస్ట్ 14 ఏళ్ళుగా ఈ వాస్కులర్ ప్రాక్టీస్ చేస్తున్నాను. సో యూజువల్గా సంవత్సరానికి ఏడాదికి ఒకరికో ఇద్దరికో మేము వ్యాధి చాలా పెరిగిపోయింది, మీరు ఇంకా కాలు తీయించేస్తే బెటరు అని చెప్పడం ఒకరికి లేదా ఇద్దరు పేషెంట్స్ జరుగుతుంది. అలాంటిది గత సంవత్సరం జూలై ఆగస్టులో దగ్గర 18 మంది పేషెంట్స్కి మనం కాలు తీయాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది ఒకే నెలలో. ఇది ఎందుకు జరిగిందంటే చాలామంది ఈ లాక్డౌన్ గైడ్లైన్స్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఏ లాక్డౌను, ఏ గవర్నమెంటు, ఏ పోలీస్ ఎవరు కూడాను మీ ఎమర్జెన్సీస్ని ఆపుకొని గొళ్ళెం వేసుకొని ఇంట్లో పడుకోండి అని చెప్పడం జరగలేదు. ఏం చెప్పారంటే పనికిరాని పనులకి వెళ్ళకండి, బయటికి ఏదో పెళ్ళిళ్ళకి వెళ్ళకండి, లేదంటే బజార్లకు ఊరికే తిరగకండి, మా షాపింగ్కి వెళ్ళకండి, పబ్లకు వెళ్ళకండి అని చెప్పడం జరిగింది. కానీ హెల్త్ కేర్ ఎమర్జెన్సీస్కి మీ హాస్పిటల్స్కి వెళ్ళకూడదని ఎప్పుడూ చెప్పలేదు. దీన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల అయితేనేమి, కొన్నిసార్లు 1 or 2 ఒకేషన్స్లో వాళ్ళ లోకల్ ఆఫీసర్స్ కూడా దాని మీద సరిగా స్పందించకపోవడం వల్ల అయితేనేమి చాలామంది నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం చాలా పెరిగిపోయింది. అలాంటిది మళ్ళీ జరగకూడదు, ఈ రెండో వేవ్ కోవిడ్ మనం చూస్తున్నప్పుడు అలాంటిది మళ్ళీ జరగకూడదని నా కోరిక. అలా జరగకుండా ఉండాలంటే మీరు ఇప్పుడు ఎప్పుడు కూడా మీ హెల్త్ ఎమర్జెన్సీస్కి మీరు లోకల్ డాక్టర్స్కి వెళ్ళొచ్చు. లోకల్ డాక్టర్స్ సాల్వ్ కాకపోతే వేరే ఊళ్ళకు కూడా వెళ్ళొచ్చు, వేరే స్టేట్స్ కూడా వెళ్ళొచ్చు. ఏ గవర్నమెంట్ ఎక్కడ కూడా దీని మీద ఆంక్షలు విధించలేదు. ఎవరు కూడా మీకు రాసి మీ హెల్త్ కేర్ ఎమర్జెన్సీ వల్ల మీకు వ్యాధి పెరగాలి అని ఏ గవర్నమెంట్ కూడా మీకు రాసి ఇవ్వలేదు. కాబట్టి దాని మీద ఇగ్నోర్ చేయకూడదు. ఇక రెండో క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ కరోనా మీద మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామంటే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇప్పుడే కాదు, పీక్ ఆఫ్ ద కరోనా లేదా తర్వాత కూడాను మీరు చూసే ఉంటారు పేపర్లలో చాలా హాస్పిటల్స్ ఈ కోవిడ్ హాస్పిటల్స్గా కన్వర్ట్ చేసుకొని చాలా ఆర్థికంగా చాలా లాభాలు పొందే. మేము ఏ రోజు కూడా దీన్ని కోవిడ్ హాస్పిటల్గా కన్వర్ట్ చేయలేదు. మా స్ట్రెంత్ వాస్కులర్ ప్రొసీజర్స్, వాస్కులర్ సర్జరీస్ కాబట్టి దానికి మాత్రమే మేము లిమిట్ అయి ఉన్నాము. అండ్ దానివల్ల మాకు మెయిన్ అడ్వాంటేజ్ కలిగింది ఏంటంటే మా పేషెంట్స్కి ఒక ఆసరా అంటూ ఉంది, వాళ్ళకంటూ ఒక రూఫ్ అంటూ ఉంది. అండ్ ఆ నేపథ్యంలోనే మా తరపు నుంచి ఒక్క పేషెంట్ కూడా ఇప్పటిదాకా కోవిడ్ సంక్రమించడం జరగలేదు. ఒక్క పేషెంట్ కూడా మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాక ఇల్లు అయ్యారని చెప్పలేదు. దగ్గర 3000 పేషెంట్స్ పైగా ట్రీట్మెంట్ చేశాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అందరికీ ఆపరేషన్ ముందు కోవిడ్ టెస్ట్ చేస్తాం, ఆపరేషన్ తర్వాత కోవిడ్ టెస్ట్ చేస్తాం. మా స్టాఫ్ అందరికీ కోవిడ్ టెస్ట్ ప్రతి వారం చేస్తాం. 45 ఏళ్ళ మించిన వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ చేస్తాం, మా స్టాఫ్ వ్యాక్సినేషన్ చేస్తాం. సో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈ సెకండ్ వేవ్ పెరుగుతున్న నేపథ్యంలో దయచేసి వాస్కులర్ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా అది నా ఫీల్డ్ కాబట్టి దాని మీద చెప్తున్నాను. మీరు నా ఉద్దేశంలో గుండె ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఏవి కూడా నెగ్లెక్ట్ చేసి ఇంట్లో కూర్చోకండి. తొందరగా అడ్మిషన్ తీసుకోవడం మంచిది. డాక్టర్ కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందాం. భీమవరం నుంచి వెంకటేశ్వర గారు, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. డాక్టర్ గారికి మీ ప్రాబ్లం చెప్పి సొల్యూషన్ తెలుసుకోండి. మేడం ఇవ్వండి. చెప్పండి అయ్యగారు. డాక్టర్ నమస్తే అండి. అయ్యగారు సార్ నమస్తే సార్. చెప్పండి అయ్యగారు. నేను భీమవరం నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. నా వయసు అండి 50 సంవత్సరాలండి. అయితే ఆవిడకి కొంచెం ఈ మధ్యకాలంలో కాలు పిక్క భాగంలో కొంచెం మోకాల కింద భాగంలో చర్మం కింద లైట్ గా కొంచెం గ్రీనిష్ గా వెయిన్స్ కనిపిస్తున్నాయి సార్. అలాగే. అయితే అవి వెరుకో వెయిన్సా లేకపోతే ఏంటన్నది నాకు తెలియదండి. కాకపోతే దానికి తగు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఆవిడ రోజు వాకింగ్ చేస్తారని చెయ్యొచ్చా చేయకూడదా, లేకపోతే ఏదన్నా ఎక్సర్సైజ్ లాంటివి చేసుకోవాలా, లేదా ఎంతవరకు ఇది ఫస్ట్ స్టేజ్ లో ఉందా లేదా సెకండరీ ఉందా అన్నది మాకైతే తెలియదు. ఆ లాస్ట్ ప్రశ్నకి జవాబు ఇవ్వాలి అంటే మీరు ఒకసారి సంప్రదించాలండి.
మిమ్మల్ని ఒకసారి చూడాలి. చూస్తే ఏం చేస్తామంటే మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అందరికీ కూడా స్కానింగ్ మేము ఫ్రీగా చేస్తాం. ఆ స్కానింగ్ చేసినప్పుడు ఇప్పుడు అన్ని వేళల్లో కూడా విజయవాడలో ఒక డాక్టర్ ఉంటారు, మా డాక్టర్ వైష్ణవి గారు ఉంటారు. మీరు ఆవిడని సంప్రదించండి. ఆవిడ సంప్రదించినంత నేను 2 వారాలకు ఒకసారి విజయవాడ రావడం జరుగుతుంది. మళ్ళీ 18వ తారీఖు నేను విజయవాడలో ఉంటాను. అలా ఉంటే ఏమవుతుందంటే ప్రాబ్లం మనము ఆవిడ చూసి స్కాన్ చేసి ప్రిపేర్ చేసి నాకు మిమ్మల్ని కనిపించడం జరుగుతుంది. కాబట్టి మొత్తం ఈజీగా మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక బ్రాడ్గా మాట్లాడాలంటే వెరికోస్ వెయిన్స్ గ్రస్తులు ఎవరు కూడా వాకింగ్ ఆపుకోవాల్సిన అవసరం లేదు. వెరికోస్ వెయిన్స్ తగ్గించే ఎక్సర్సైజ్లు అంటూ ఏమి పుట్టలేదు. కానీ మామూలుగా సగటుగా నడుచుకోవటం, యావరేజ్గా నడవటం, వీలున్నంత వరకు నడవటము, యాక్టివ్గా మొబైల్ లైఫ్ మెయింటైన్ చేయడం అందరికీ అవసరమే. అయితే డాక్టర్, కోవిడ్ ఇప్పుడు మళ్ళీ విజృంభిస్తుంది. ఈ టైంలో ఏవిఎస్ హాస్పిటల్లో సర్జరీలు జరుగుతున్నాయా? మేము యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఒఫీషియల్ ఫస్ట్ లాక్డౌన్లో కూడా మేము సర్జరీస్ చేసామండి. ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ నేను చెప్పినట్టుగా ఎవరి కోసం కూడా ఆగవు. అప్పుడు కూడా మేము ఎస్పీస్కి, కలెక్టర్లకి అందరికీ ఉత్తరాలు రాసి ఎవరైనా ఎమర్జెన్సీ ఉందని వాళ్ళ పేరు, వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్ ఇస్తే వాళ్ళకి ఏ కారణం వల్ల వీళ్ళకి పాస్ ఇవ్వడం అవసరమో అని ఈ పాస్లు కూడా మేము అరేంజ్ చేసి మరీ మా స్టాఫ్కి, ఎంప్లాయీస్కి అందరికీ ఈ పాస్లు అరేంజ్ చేసి కోవిడ్ టెస్టులు చేసి మరీ మేము ఇక్కడ పని చేయించడం జరిగింది. హెల్త్ కేర్ అనే ఫ్రంట్ లైన్ ఆఫ్ ద వార్. అండ్ మామూలుగా కూడా కోవిడ్ వచ్చిన వాళ్ళలో ఈ క్లాట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ కారణంగా కూడా మనం యాక్చువల్గా వాస్కులర్ ప్రాబ్లమ్స్ మీద ఇంకా అప్రమత్తంగా ఉండాలి. అండ్ ఎస్, ఆల్ సర్జరీస్ జరుగుతున్నాయి. ఇవాళ కూడా 8 సర్జరీస్ జరిగాయి. అండ్ అన్ని సర్జరీలు కూడా యథావిధిగా జరుగుతూ ఉన్నాయి. అయితే డాక్టర్, రక్త ప్రసరణ లోపం వల్ల ఈ వారికోస్ వెయిన్స్ వస్తాయా? ఇదేమైనా ప్రాణాంతకమా? లేదు. రైట్. సో వారికోస్ వెయిన్స్ పూర్తిగా రక్త ప్రసరణ లోపం వల్ల వచ్చే జబ్బు. సో కాళ్ళ నుంచి రక్తము సరిగా పైకి వెళ్ళే మార్గాల్ని సిరలు అంటాం. ఈ సిరలు వెళ్ళే మార్గాల్లో ఏంటంటే కొన్నిసార్లు బ్లడ్ జామ్ అయిపోయి కొన్ని కవాటాలు పనిచేయకపోవడం వల్ల మళ్ళీ కిందకు వచ్చేసే దాన్ని వారికోస్ వెయిన్స్ అంటాం. సో ఇది డెఫినెట్గా రక్త ప్రసరణ వ్యవస్థ లోపమే. అండ్ దాన్ని సడన్గా టైంకి చేసుకోకపోతే డెఫినెట్గా కొన్నిసార్లు ప్రాణాంతకమైన సమస్యలు కూడా రావచ్చు. కొన్నిసార్లు ఏంటంటే కాళ్ళలో క్లాట్స్ ఏర్పడి క్లాట్స్ గుండెల్లోకి పాకి పల్మరీ ఎంబలిజంగా మారచ్చు. ఎందుకంటే ఉబ్బిన సిరల్లో రక్త సరఫరా సరిగా ఉండకపోవడం వల్ల క్లాట్స్ ఏర్పడతాయి. అదే మాదిరి ఈ రక్తం సరిగా ప్రవహించకపోవడం వల్ల ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావటం, ఇన్ఫెక్షన్ సెప్టిక్గా మారి కాలంతా ఇన్ఫెక్ట్ అయిపోయి ప్రాబ్లంగా క్రియేట్ చేయడం. మరికొంతమందికి ఏంటంటే ఈ కాలు రిపీటెడ్గా బాగా బాచిపోయి కొన్నిసార్లు లోపల వేరే డ్యామేజ్ కూడా కలుగుతుంది. సో ఎస్, నేను ఇదే ప్రశ్న మీరు 6 ఏళ్ళ క్రితం అడుగుంటే ఇది ప్రాణాంతకమైన వ్యాధి కాదని చెప్పేవాడిని. కానీ అన్ఫార్చునేట్లీ నేను ఇందాక చెప్పినట్టు కొంతమంది కాలు తీసేయడం జరిగాయి. అన్ఫార్చునేట్లీ ఈ రోజుల్లో వారికోస్ వెయిన్స్ బాగా నెగ్లెక్ట్ చేసిన వాళ్ళలో ప్రాణం పోవటం మనం చూడడం జరిగింది. అండ్ సో ఇది కొంతమందిలో ప్రాణాంతకమైన వ్యాధి కూడా కావచ్చు. ఓకే డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందాం. విజయవాడ నుండి సాయి గారు, నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, ప్రాబ్లం చెప్పండి, వింటున్నారు. సార్ మాకు ఎడం కాలు వైపు